హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మనం మెయిన్‌గా మాట్లాడబోయే విషయం ఏంటంటే, చాలా క్లియర్ కట్‌గా చూసుకుంటే, గత నెల అంటే మెయిన్‌గా జనవరి 25, 20వ తారీఖు నుంచి ఆల్మోస్ట్ మొదలుపెట్టుకొని ఇప్పటి వరకు కూడా అంటే దాదాపుగా 20 రోజులకు పైగా పవన్ కళ్యాణ్ గారి జాడ అయితే కనిపించడం లేదు. అయితే ఈ 20 రోజులు ఆయన జాడ కనిపించకపోవడంతో, ఆయన రాజకీయాల్లో కొంత సైలెంట్ అయిపోవడంతో, ఇక్కడ సాక్షి మీడియాలోనే కానీ మెయిన్‌గా వైఎస్ఆర్‌సీపీ సోషల్ మీడియా కానీ, పేటీఎం బ్యాచే గాని వీళ్ళందరూ కూడా పవన్ కళ్యాణ్ చంద్రబాబు ఫోన్‌కి దొరకడం లేదు. పరారీలో ఉన్నాడు అని చెప్పి ఏదేదో రాత్తన్నారు. ఈవెన్ కొన్ని మెయిన్ స్ట్రీమ్ మీడియాలు కూడా అవే రాత్తన్నాయి. అంటే చంద్రబాబు నాయుడు ఫోన్‌కి పవన్ కళ్యాణ్ స్పందించడం లేదని చెప్పి రాతలైతే రాత్తన్నారు. ఇక్కడ పవన్ కళ్యాణ్ గారికి ఆరోగ్యం బాగోలేదు అని చెప్పి చాలా క్లియర్ కట్‌గా అనౌన్స్‌మెంట్ అయితే రావడం జరిగింది. పార్టీ అఫీషియల్స్ నుంచి అనౌన్స్‌మెంట్ అయితే వచ్చింది. ఆయనకి వైరల్ ఫీవర్ అనేది రావడం జరిగింది. అంతేకాకుండా ఆయనకి స్పాండిలైటిస్ అని చెప్పి వెన్నుముక అరిగిపోవడంతో ఆయన కొంత విపరీతమైన నడుము నొప్పితో బాధపడుతున్నారు. అందుకు ఆయన దాదాపుగా 20 రోజులకు పైగా రెస్ట్ తీసుకోవడం అయితే జరిగింది. ఈ నేపథ్యంలో మొన్న రీసెంట్‌గా జరిగిన క్యాబినెట్ మీటింగ్ ఏదైతే ఉందో దానికి హాజరు కాలేకపోయారు. ముందుగా క్యాబినెట్ మీటింగ్ అనేది ఒక 2, 3 రోజులు వాయిదా వేయడం జరిగింది. తర్వాత ఒకవేళ పవన్ కళ్యాణ్ గారు క్యాబినెట్ మీటింగ్‌కి హాజరవుతారని చెప్పి అనుకున్నారు కానీ, ఆయనకి ఆరోగ్యం బాగోలేక మెయిన్‌గా ఈ వెన్నుముక్క నొప్పి ఏదైతే ఉందో అది కొంచెం తీవ్రత అవ్వడం, వైరల్ ఫీవర్‌తో అయితే ఆయనైతే కొంత బాధపడడం అయితే జరిగింది. ఈ గ్యాప్‌లోనే చంద్రబాబు నాయుడు ఫోన్‌కి పవన్ కళ్యాణ్ స్పందించడం లేదు. పవన్ కళ్యాణ్ ఉన్నాడా లేడా? పవన్ కళ్యాణ్ ఏమైపోయాడు? పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో సన్యాసం తీసుకున్నాడా అనేటట్టు వైఎస్ఆర్‌సీపీ మీడియా మెయిన్‌గా సాక్షి మీడియా ఎంత దరిద్రంగా రాత్తదనంటే అసలు చెప్పుకోనవసరం లేదు. పవన్ కళ్యాణ్ ఎక్కడ దొరుకుతాడా అని చెప్పి గుంటకాడ నక్కలాగా ఎదురు చూస్తూ ఉంటారు. అసలు సాక్షి మీడియా అనేది ఒక ఛానలా, ఒక పేపర్ అనేది మనం పక్కన పెడితే ఎంత దరిద్రంగా ఉందనంటే, ఆంధ్రప్రదేశ్‌లోనే కాదు దేశంలోనే ఎంత దరిద్రమైన, నీచమైన సోషల్ మీడియా కానీ మెయిన్‌గా ఛానల్స్ అంటే మెయిన్ స్ట్రీమ్ మీడియా ఏదైనా ఉంది అనంటే అది సాక్షియే. అందులో ఎటువంటి సందేహం లేదు. అసలు అందులో పని చేసే వాళ్ళకైనా బుర్ర బుద్ధి ఉందో లేదో తెలీదు. ఎంతసేపు కూడా ఏమైపోయాడు ఏదేదో రాతలు. చంద్రబాబు ఫోన్‌కి అసలు పవన్ కళ్యాణ్ దొరకడం లేదు. పార్టీలోంచి కూటమిలో నుండి విడిపోయాడు. డిప్యూటీ సీఎం పదవి అనేది నారా లోకేష్‌కి ఇవ్వడం వల్లే కొంత అసంతృప్తితో ఉన్నాడు. చంద్రబాబు ఫోన్‌లు ఎత్తడం లేదు. కనీసం తిరిగి ఫోన్‌లు చేయడం లేదని చెప్పి ఏదేదో మాట్లాడుకుంటున్నారు. అంటే ఎంత దరిద్రంగా ఉన్నారంటే, ఆయనకు ఆరోగ్యం బాగోలేదని చెప్పి ఆల్రెడీ అనౌన్స్‌మెంట్ అనేది చాలా క్లియర్ కట్‌గా వచ్చింది. ఆయనకి పైగా ఒక్కటి కాదు, వైరల్ ఫీవర్‌తో పాటు ఆయనకి కొంత తీవ్రమైన వెన్నుముక నొప్పి అయితే అంటే నడుము నొప్పి అయితే చాలా బలంగా ఉంది. ఇప్పుడు ఆయన కొంత కోలుకోవడంతో మెయిన్‌గా ఆయన ఏవైతే దక్షిణాదికి సంబంధించిన తెలుగు రాష్ట్రాల్లో గాని, మెయిన్‌గా తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో ఉన్న ప్రత్యర్థిగాంచిన దేవాలయాలు ఏవైతే ఉన్నాయో వాటి దర్శనానికైతే వెళ్ళడం జరిగింది. పవన్ కళ్యాణ్ ఎంతసేపు కూడా ఉన్నాడా లేడా? ఫోన్‌కి స్పందించడం లేదనేటట్టు ఏదేదో మాట్లాడుకుంటున్నారు. ముందు మీ రాజకీయం ఏంటో మీరు చూడండి. జనవరి చివరాఖరున జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల్లోకి వచ్చేస్తానన్నారు. విజయసాయి రెడ్డి రాజీనామా చేయడంతో ఇప్పుడప్పుడే అవి జరిగే పనుల్లోకి లేవని చెప్పి పోస్ట్ పోన్ చేయడం జరిగింది. మీరు జనంలోకి ఎప్పుడొస్తారు? జనాలతో మీరు ఎప్పుడు తిట్లు తినిపించుకుంటారు అనేది ప్రజలందరూ కూడా ఎదురు చూస్తున్నారు. ఎందుకనంటే గత 5 ఏళ్ళు మీరు అంత అరాచకమైన పరిపాలన చేశారు కాబట్టి, అరాచకమైన పరిపాలన అనేది ప్రజలు ఒక్కసారి మళ్ళీ మీకు బుద్ధి చెప్పే విధంగా, మిమ్మల్ని ఏ విధంగా రిసీవ్ చేసుకుంటారు అనేది ముందు దాని గురించి ఆలోచిస్తే చాలా మంచిది. పవన్ కళ్యాణ్ చంద్రబాబు ఫోన్‌లకి స్పందించడం లేదు. డిప్యూటీ సీఎం పదవి అనేది నారా లోకేష్‌కి ఇచ్చేయడంతో పవన్ కళ్యాణ్ అయితే కొంత దూరంగా ఉంటున్నాడు. కూటమి విడిపోయింది. ఇవి వార్తలు. పనికొచ్చే వార్త ఒక్కటి రాయడం లేదు. అసలు మెయిన్‌గా వైఎస్ఆర్‌సీపీ సోషల్ మీడియా కానీ, మెయిన్ స్ట్రీమ్ మీడియా కానీ ఎంత దరిద్రం అనంటే ఇటువంటి రాతలకి. ఆయన దాదాపుగా ఒంట్లో బాగోక 20 రోజులకు పైగా రెస్ట్ తీసుకోవడం జరిగింది. ఈ గ్యాప్‌లో ఎన్ని ఆర్టికల్స్ దొరికితే అన్ని ఆర్టికల్స్. ఎందుకనంటే వాళ్ళ గురుజనాలు, వాళ్ళ పార్టీకి సంబంధించిన గురుజనం ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏది రాస్తే అదే నిజం నమ్ముతారీళ్ళు. ఏది నిజము, ఏది అబద్ధము, ఏది మంచి, ఏది చెడు అనేది వీళ్ళకి తెలీదు. ఈ గురుజనానికి. ఆ సాక్షిలో ఇష్టం వచ్చినట్టు రాసుకుంటూ పోతారు. కనీసం మీడియా నడుపుతున్నందుకు మీడియా జర్నలిజం అనే పేరుకి కొంత విలువైన ఉండాలి అనేటట్టు వ్యవహరించండి. అంతే తప్పితే సిగ్గు లజ్జ లేకుండా పవన్ కళ్యాణ్ చంద్రబాబు ఫోన్‌లకి స్పందించడం లేదు. కొడుక్కి సీఎం ఇచ్చాడు కొడుక్కి డిప్యూటీ సీఎం పదవి ఇచ్చేశారని చెప్పి పవన్ కళ్యాణ్ దూరం అయిపోయాడు, అలిగాడు, ఏడుస్తున్నాడు. ఇవే రాతలు. సోషల్ మీడియా అంతా కూడా ఇవే దరిద్రాలు వస్తున్నాయి. సిగ్గు శరం ఉండాలండి ఇలాంటి రాతలు రాసేందుకు. మెయిన్‌గా వైఎస్ఆర్‌సీపీ సోషల్ మీడియా, పేటీఎం బ్యాచ్, సాక్షి అసలు వరస్ట్ అని చెప్పుకోవాలి. అసలు ఎటువంటి సందేహం అయితే లేదు అందులో.